రెండోది ఏంటంటే ఈ 3 రోజుల నుంచి విలీనం చేసేస్తారు జనసేన అని రకరకాలుగా అంటే గతంలో కూడా నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది ఒక విషయం. గతంలో పవన్ కళ్యాణ్ ని అమిత్ షా మీ పార్టీని మా పార్టీలో విలీనం చేసేయండి అని అడిగారు అని, దానికి అందుకు నో చెప్పాను అని కూడా గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. సో ఏంటంటే అటువంటి వ్యాఖ్యలు గతంలో జరిగాయి కాబట్టి, అటువంటి చర్చ జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా సరికొత్త చర్చ వచ్చింది. రైట్. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో వాళ్ళ గ్రాఫ్ ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. అందరి ద్రాక్షగా ఉన్న పశ్చిమ బెంగాల్ కూడా వాళ్ళు వశంపరుచుకున్న నేపథ్యంలో వాళ్ళకి కొరకరాని కొయ్య మింగుడు పడిన అంశం ఏదైనా ఉందంటే ఒక్క సౌత్ ఇండియానే, దక్షిణాదే. సరే దక్షిణాదిలో తమిళనాడులో ప్రయత్నం చేశారు, అవ్వలేదు. కానీ ఇప్పుడు అన్నామలై రూపంలో ఒక పార్టీ పెడుతున్నారు. అది కూడా బీజేపీ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ ఇన్సెట్ అయ్యే వాతావరణం లేదు. భారతీయ జనతా పార్టీ ఇన్సెట్ అయ్యే వాతావరణం ఎందుకు లేదు? సౌత్లో ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఐడియాలజీ, అలాగే తమిళనాడులో ద్రవిడ్ పార్టీస్ ఐడియాలజీ, ఇవన్నీ కూడా బలమైన సైద్ధాంతిక ప్రత్యర్థులు ఎవరికి? భారతీయ జనతా పార్టీకి. అందుకు భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా ఇక్కడ స్కోప్ తీసుకోలేకపోతుంది. అందుకు అటు జనసేనతో పొత్తు కానీ, అటు పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు, అందుకే ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది కదా. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనుకున్నారు. కానీ ఏంటంటే జనసేన ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ జనసేన. అక్కడ ఉన్నది జనసేన బీజేపీ కూటమి మీకు మద్దతు ఇస్తున్నామన్న ఒక సిగ్నల్ భారతీయ జనతా పార్టీ పంపించింది అంటారు. అందుకు మా ఇద్దరు తరపున, అంటే జనసేన బీజేపీ తరపున ఒకరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేది ఒక చర్చ జరిగింది. కొందరు నేతలు అన్న మాట ఇది. సరే ఆ అంశంలోకి మనం వెళ్ళొద్దు. ఇక్కడ ఏంటంటే విలీనము జనసేన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 100 మందిని అడుగుతుంది, పొత్తు పెట్టుకోమని అడుగుతుంది. ఎందుకు ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? తమిళనాడులో విజయ్ పార్టీతో పొత్తుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేయలేదా? చేసింది కదా, అది బహిరంగ రహస్యమే. కానీ విజయ్ పొత్తు పెట్టుకోలేదు. ఆయన ఇండివిజువల్గా వెళ్ళారు. కొంత తర్వాత కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్ మద్దతు తెలిపాయి. అది అక్కడ జరిగిపోయిన పరిణామం. అలాగే జనసేనకి కూడా అలాగే ఆఫర్ వచ్చింది, కానీ నేను దాన్ని తిరస్కరించానని ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు, మనం చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన అనేది భారతీయ జనతా పార్టీలో విలీనం కాదు, అది క్లియర్ కట్. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టంగా ఉంది. విలీనం అయ్యే వాతావరణం క్రియేట్ కాదు. ఒకవేళ క్రియేట్ అయితే అది జనసేనకు బీజేపీకి నష్టమని బీజేపీకి జనసేనకి ఇద్దరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా జనసేనగా ఉంటేనే వాళ్ళకి అది బెస్ట్ పాయింట్. కానీ ఈ ఆలోచన ఉంది పవన్ కళ్యాణ్కి, విలీనం చెయ్యాలనే ఆలోచన ఇప్పట్లో అయితే ఆయనకి లేదు, ఉండబోదు కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్ర పాలిటిక్స్ ఇస్ సో డిఫరెంట్. జనసేనలాగా ఉంటేనే భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్. జనసేన బీజేపీ కలిస్తే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అక్కడ? ఎన్డీఏ అక్కడ మొన్న జనసేన టీడీపీ కలిస్తే ఆ స్టేక్లో భాగంగా బీజేపీ కలిసినప్పుడు మాత్రమే ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసి స్థానాలు గెలుచుకునే ఆ పరిస్థితి రాజకీయంగా లేదు ఆంధ్రప్రదేశ్లో. అందుకు జనసేన బీజేపీల విలీనం అనేది పూర్తిగా మనం స్ట్రైక్అవుట్ చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కూటమిగా ఉన్నాయి. అవును. సో ఇప్పుడు ప్రభుత్వం తరపున దేశ సమగ్రత కోసం పోరాడుతూ ఉన్నాము అనడం ఒక రకంగా ఉంటుంది. మేము పార్టీ పరంగా ఈ పవన్ కళ్యాణ్ ఈ లైన్ తీసుకున్నారు అంటే టీడీపీతో విభేదించినట్టు కాదు, పక్కన పెట్టినట్టు కాదు, సింగిల్ గా సోలోగా ఈ డిసిషన్ తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏదైనా ఉందా? అంటే వ్యూహం ఏమీ లేదు. అంటే జనసేన పార్టీ సరే, ఆయన ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదం అవ్వచ్చు, పొలిటికల్ వ్యూహాల్లో కొంత తడబాటు ఉంది అన్న చర్చ జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే లార్జర్ సెన్స్లో జనసేన విధానం కరెక్ట్. జనసేన ఏంటంటే రాజకీయాలు అంటే విలువలతో కూడి ఉండాలి, దేశ సమగ్రత అనేది ఫస్ట్ ప్రియారిటీ కావాలనేది ముందు నుంచి ఆ పార్టీ థీమ్ లైన్. పవన్ కళ్యాణ్ కూడా చాలా సభల్లో అవి కూడా మాట్లాడుతుంటారు. ఆ కాంటెక్స్ట్లో నేను అన్నట్టుగా ఢిల్లీలో ఇంటిగ్రిటీ కోసం ఒక కార్యక్రమం తీసుకోవటం, ఆ ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ని టార్గెట్ చేయటం, ఇండైరెక్ట్గా ఎన్డీఏకు కొంత ఊతం ఇవ్వటం, ఎన్డీఏకు కొంత తోడుగా ఉన్న ఒక బలమైన సిగ్నల్ ఇవ్వటం, అంటే ఈ పరంగా అనేదే అక్కడ జనసేన స్ట్రాటజీ. కానీ ఇక్కడ టీడీపీని పక్కన పెట్టడము అనేది కాదు. ఇప్పుడు టీడీపీ మహానాడు జరిగింది, ఆ మధ్యకాలంలో టీడీపీ ఇంటింటికి టీడీపీ అని తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తీసుకుంది. అది అంటే పార్టీలు వేరు కదా, కూటమిగా ఉన్న పార్టీ సిద్ధాంతాలు వేరు, పార్టీ ప్రవేశిక వేరు, పార్టీ కాన్స్టిట్యూషన్ వేరు, పార్టీ విధానాలు వేరు. అందుకు ఈ కార్యక్రమం ఒక్క పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా చేసి టీడీపీని అంటే టీడీపీని ఎట్లా అటాచ్ చేస్తారు? ఎందుకంటే ఇది ఓన్లీ పార్టీ కార్యక్రమం, ఎక్స్క్లూజివ్ జనసేన కార్యక్రమం అంతే. అందుకే ఇక్కడ టీడీపీని పిలవలేదు కాబట్టి దాంట్లో మనం భూతద్దంలో చూడాల్సినంత పని లేదు. రైట్. ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ నుంచి 58 మంది ఎమ్మెల్యేలు పక్కకు వెళ్ళిపోయారు, వేరు కుంపడి పెట్టారు. అలాగే 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఎన్సీపీ
నేషనలిస్ట్ ఎన్సిపిఐ లో జాయిన్ అయ్యారు, విలీనం చేసేశారు తమ వర్గాన్ని. దాంతోపాటు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐలో తమ వర్గాన్ని విలీనం చేశారు. ఆ వర్గం కూడా ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తోంది. సో ఇప్పుడు ఏంటంటే రాజ్యసభలో 2/3 మెజారిటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ లోక్సభే. అంటే మోదీని ఇంకెవరు టచ్ చేయలేరా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీని ఎవరు టచ్ చేయలేరు.